రెడ్డిస్ డైల్ ట్రీట్స్ అని ఇందులో మన మేడిపల్ దగ్గర పిల్లర్ నెంబర్ 88 దగ్గర బిర్యానీ పాయింట్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మన దగ్గర సాయినాథ్ రెడ్డి గారు ఉన్నారు. మీరు మంచి సార్ ఎట్లా అంటే ఇంత టేస్ట్ రావడానికి ఏమేం చేస్తారు మీరు? సార్ మనం నార్మల్గా ఇందులో వచ్చేసి నెయ్యి అనేది ప్యూర్ నెయ్యి వాడుతున్నాం సార్, ఎలాంటి కల్తీ లేని ప్యూర్ నెయ్యి వాడుతున్నాం. రైస్ వచ్చేసి కూడా మనం బాస్మతి వచ్చేసి క్వాలిటీ రైస్ వాడుతున్నాము. అదేవిధంగా మనం ప్రిపేర్ చేయడంలో కూడా మన మాస్టర్ వచ్చేసి అతని ఏకాగ్రత తోటి ఓన్లీ బిర్యానీ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో బిర్యానీ చేస్తాడు. ఎలాంటి టేస్ట్ చేంజ్ అనేది ఉండదు. మన దగ్గర బిర్యానీ ఎప్పుడైనా ఒకటే టేస్ట్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి నచ్చే విధంగా ఉంటుంది. మసాలా ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ అనేది మనకు క్లారిటీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు బోన్ సూప్ కూడా డిఫరెంట్ ఉంది. బోన్ సూప్ సార్ అది మనకు నార్మల్ ఎంత పెద్ద రెస్టారెంట్ లో కూడా బోన్ సూప్ అనేది ఎవరు నార్మల్ వెజిటేబుల్ సూప్ కానీ అలా ఇస్తుంటారు. మనం బోన్స్ తోటి సూప్ చేసి ఇస్తున్నాం. అదేవిధంగా మనకు ఇప్పుడు బిర్యానీలో స్పెషల్ ఆఫర్ కూడా పెట్టామండి. బిర్యానీకి ఒకటి థమ్స్ అప్ అదే అండ్ స్ప్రైట్ కానీ ఏది కావాలంటే కస్టమర్ చాయిస్ ప్రకారం మనం కూల్ డ్రింక్ కూడా ఫ్రీ ఇస్తున్నాం బిర్యానీకి. అదేవిధంగా ఇంకా కస్టమర్స్ ని ఆకర్షించే విధంగా ఆఫర్స్ ఉన్నాయి. అదే విధంగా ఎవరైనా కస్టమర్స్ కి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్లకు కానీ దేని కానీ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఈ అమౌంట్ అనేది బిల్ అయితే వాళ్ళకి ఇంత డిస్కౌంట్ కానీ లేకపోతే వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ రూపంలో కానీ మనం ఈ యొక్క రెడ్డిస్ డైలీ ట్రీట్స్ తరఫు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేట్లు వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. మీరు బయటతో కంపేర్ చేసుకున్న మన రెస్టారెంట్ కంపేర్ చేసుకుని చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. అదే విధంగా మీకు హోమ్ డెలివరీకైనా సేమ్ మన మెనూ రేట్ తోటే మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకే, హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఫ్రీ హోమ్ అంటే ఇక్కడ ఈ ఉప్పలు ఈ ఏరియాలో చేస్తారా? మన నియర్ బై 3 kilometers కి ఎనీ చిన్న ఐటమ్ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పేసి అనుకున్నామండి. 3 kilometers కు మించి ఐటమ్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ లో ట్రాన్స్పోర్ట్ అమౌంట్ వచ్చేసి హాఫ్ నేను భరిస్తాను, హాఫ్ కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది. అదే బల్క్ ఆర్డర్ ఉంటే మాత్రం మినిమం ఒక 20 members కి సంబంధించి ఫుడ్ బల్క్ ఆర్డర్ ఉంటే మాత్రం ఆల్ ఓవర్ హైదరాబాద్ లో మనం ఫ్రీ డెలివరీ చేస్తాం. అక్కడ అయితే ఫంక్షన్స్ కానీ వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేయడమా లేకపోతే మన దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామా అదే కస్టమర్ చాయిస్ ప్రకారం మనం ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చికెన్ ఎవ్రీథింగ్ అన్ని ప్రతిదీ ఫ్రెష్ ఉంటుంది. మనమే మన కస్టమర్ చాయిస్ ప్రకారం వాళ్ళు చికెన్ కానీ మిగతా ఐటమ్స్ కానీ వాళ్ళు తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేయమన్నా ఓకే, లేకపోతే మనమే ప్రిపేర్ చేయమన్నా కూడా పూర్తి ఐటమ్స్ మనమే తీసుకెళ్ళి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా టేస్ట్తో పాటు మనం కస్టమర్కి అందిస్తాం. అంటే ఇది ఓకే. ఎవరైనా మీరు కూడా మీకు సంబంధించిన చిన్న చిన్న ఫంక్షన్లు కిట్టి పార్టీలు అంటూ మహిళలు చేసుకుంటారు, దాంతోపాటు చిట్టీలు వేసేటనికి వాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటారు, దాంతోపాటు బర్త్డేలు, దాంతోపాటు కొన్ని మ్యారేజ్ డేస్ ఇట్లాంటి వాళ్ళకు కూడా సప్లై చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు 20 members కంటే ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు మీరు ఏం చేసుకున్నా కానీ అక్కడికి కూడా అక్కడనే తయారు చేసి ఇస్తారంటున్నారు. దాంతోపాటు డెలివరీ అయినా చేస్తారంటున్నారు. ఇది రెడ్డిస్ డైలీ ట్రీట్స్ సంబంధించి మీరు కూడా ఈ రూట్లో వెళ్ళే సమయంలో కావచ్చు, ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మంచిగా టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా భలే అంటే భలే రుచి ఉంది. ఒకసారి చూపిస్తారా మాకు? రండి. అంటే ఎట్లా చేస్తారు ఏంది బిర్యానీ సంబంధించి పూర్తిగా అంటే మిగతా యూత్ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ఇట్లా బిర్యానీ పాయింట్ ఇవన్నీ పెట్టడానికి MBAకు ఏమంటారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ చేస్తుంటుంటారు. ఓకే, అవన్నీ చేశారా? ఎట్లా ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా బిజినెస్ అనేది నాకు ఎప్పటి నుంచో ప్యాషన్, బిజినెస్ చేయాలని చెప్పేసి. సో ఏ బిజినెస్ చేస్తే బాగుంటది అని చెప్పేసి సర్చ్ చేసిన విషయంలో ఇప్పుడున్న మార్కెట్ లో ఫుడ్ బిజినెస్ అనేది టాప్ పొజిషన్ లో ఉంది. అన్ని బిజినెస్ తోటి కంపేర్ చేసుకుంటే ఫుడ్ బిజినెస్ అనేది టాప్ పొజిషన్ లో ఉంది. సో మనకున్న అవగాహన తోటి మనకున్న ఫైనాన్షియల్ పరిస్థితి చూసుకొని తక్కువ బడ్జెట్ లో ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ అండ్ మమోస్ అండ్ మిల్క్ షేక్స్ అన్ని కొన్ని ఒక స్టూడెంట్స్ కు సంబంధించిన స్టూడెంట్స్ ఏ అయితే ఐటమ్స్ ఇష్టపడతారో వాళ్ళకి సంబంధించి, అదే విధంగా తక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ బడ్జెట్ తరపు నుంచి వెళ్ళి మనం ఒక స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు మెయిన్ వచ్చేసి బిర్యానీ అండ్ ఫాస్ట్ ఫుడ్, ఇంకోటి వచ్చేసి మనకు షేక్స్ చేస్తున్నాం, మిల్క్ షేక్స్ అండ్ మమోస్ అండ్ స్టార్టర్స్ ఐటమ్స్ కూడా మనం అవైలబుల్ లో పెట్టాము. అండ్ మంచి క్వాలిటీ తోటి, మంచి ఆయిల్ తోటి, మంచి గీ తోటి మంచి ప్రొడక్ట్ అందిస్తున్నాము. మెయిన్ థింగ్ ఫాస్ట్ ఫుడ్ అనేది అది హెల్త్ కు ప్రాబ్లం అనే ఇంటెన్షన్ లో ఉంటారు. ఎంత హెల్త్ ప్రాబ్లం అయినా మన దగ్గర మాత్రం మంచి ఆయిల్ యూజ్ చేసి మంచి ప్రొడక్ట్, మంచి క్వాలిటీ రైస్ కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడి మనం మంచిగా సర్వీస్ అందిస్తున్నాము. అదేవిధంగా మనకు కస్టమర్లు కూడా మనకు ఒకసారి టేస్ట్ చేసిందంటే అదే విధంగా రెగ్యులర్గా మన కస్టమర్స్ వస్తూ ఉన్నారు. మన క్వాలిటీ విధంగా మంచి క్వాలిటీ ఇస్తున్నాం, మంచి క్వాంటిటీ ఇస్తున్నాం. అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ హై క్లాస్ వాళ్ళకి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెనూను కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ మధ్య నిన్న కూడా మీడియాలో వచ్చింది
అందులో కూడా చికెన్ లో కూడా అదేదో పాత చికెన్ అంటే నిన్నమన్నది వాడంతో అందులో కూడా పురుగులు వస్తున్నట్టు. అవును. అంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేస్తారా ఎట్లా? దానికి సంబంధించి అంటే ఏ ఐటమ్ అయినా ఫ్రెష్ గా వాడతారా? మనకి ఏ ఐటమ్ కూడా ఏదైనా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటానండి. ఓకే. నేను ఆ రోజు బిజినెస్ ఎంత ఉంటుందా అని చెప్పేసి ఆ బిజినెస్ ప్రకారమే తక్కువ క్వాంటిటీ చేసుకుంటాను. అది ఎలా నడుస్తుంది కస్టమర్ల ఫ్లోటింగ్ ను బట్టి నీ మళ్ళీ చికెన్ గానీ ఏ మంచూరియాకి సంబంధించింది కానీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ సపరేట్ ప్రిపేర్ చేపిస్తాను. ఏదైనా కూడా ఫస్ట్ ఈ సండే వీక్ టైంలో కొంచెం బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేపించి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ప్రిపేర్ చేపిస్తాను. డైలీ మనం ఏ ఐటమ్ అయినా 2 times ప్రిపేర్ చేపిస్తాం. రైస్ కానీ నూడిల్స్ కానీ అండ్ బిర్యానీ కానీ డైలీ 2 times ప్రిపేర్ చేపిస్తాం. 2 times చేస్తారు. ఓకే. ఇప్పుడు బిర్యానీ అవుతున్నట్టుందిగా? బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి సేకరిస్తారంటే బిర్యానీ కావచ్చు అందులో రైస్ ఏంటి? బాస్మతి రైసే కదా? బాస్మతి రైస్ మనం 3XL మంచి క్వాలిటీ రైస్ వాడుతున్నాం అండి. మనకు క్వాలిటీ బాగుంటుంది, రైస్ కూడా పొడుగుంటుంది. అండ్ మనం ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి కూడా HMT రైస్ వాడుతున్నాము, మంచి క్వాలిటీ రైస్ వాడుతున్నాము. గీ వచ్చేసి కూడా మనం క్వాలిటీ నెయ్యి, ప్యూర్ నెయ్యి వాడుతున్నాం. ఓకే. అంత నేచురల్ గా వాడుతున్నాం. ఓకే రైట్. లోపల ఒకసారి చూద్దాం. అంటే మీ వాతావరణం, మీ హోటల్ ఒకసారి చూడండి. బిర్యానీ పాయింట్ కి సంబంధించిన ఇది లోపల. వావ్. అంటే మంచి అంటే ఏంది అక్షరాలు మొత్తం ఇవి ఈ స్టైల్లో పెట్టడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? అదే మెయిన్ వచ్చేసి మన దగ్గర ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇది మమూస్ కానీ చికెన్ నగెట్స్, పాప్కార్న్ అండ్ వెజ్ మమూస్, పన్నీర్ మమూస్, ఈ మమూస్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో ఇది మనకు ఒక డెకరేషన్ లాగా ఉంటుంది. సో వచ్చే కస్టమర్లకు కూడా అట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి దీన్ని మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇవి ఏంటి అతులు పెట్టరు ఏంటి? అది ఫీడ్బ్యాక్ సార్. మన దగ్గర ఫుడ్ టేస్ట్ చేసిన ప్రతి కస్టమర్ అది నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఫీడ్బ్యాక్ రూపంలో మనం అలా తీసుకొని దాని వల్ల నెగిటివ్స్ ఉంటే నేను దాన్ని మళ్ళీ వెంటనే రీకనెక్ట్ చేసుకొని ఫుడ్ విషయంలో కూడా చేంజెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటుంటారు. ప్రతి కస్టమర్ మనకి ఇంతవరకు టేస్ట్ చేసిన ప్రతి కస్టమర్ పాజిటివ్ రెస్పాన్స్ నెగిటివ్ రెస్పాన్స్ అనేది ఇంతవరకు మనకి ఏ ఒక్క కస్టమర్ దగ్గర నుంచి రాలేదు. వచ్చి దాన్ని చేంజ్ చేసుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది కదా? బాగా ఉపయోగపడుతుంది. మన టేస్ట్ ఏమైనా కొందరు డైరెక్ట్ చెప్పలేకపోతారు. సో వాళ్ళకి అది ఇస్తే రాసి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా స్టిక్ చేస్తారు. ఓకే గ్రేట్. అంటే ఇట్లా ఇది కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి ఎప్పటికప్పుడు. కస్టమర్ దేవుడితో సమానం. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కానీ కస్టమర్ లేకుండా ఏది జరగదు, ఏ బిజినెస్ జరగదు. ఈ విధంగా మంచి అపియరెన్స్ బాగా పెట్టారు. పైన డిఫరెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి డిఫరెంట్ గా కొందరు ఒక్కొక్కటి కొన్ని కల్చర్ సంబంధించి అంటే గోల్కొండ ఫోర్ట్ కావచ్చు, కాకతీయ ఫోర్ట్ కావచ్చు, అట్లాంటివి పెడుతుంటారు కొందరు. అలా కాకుండా ఒక్కొక్క స్టైల్ అంటే ఈ విధంగా డిజైన్ చేసి తయారు చేశారు. ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి? మమూస్ అని చెప్పండి. మొత్తం మనకు ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. మన దగ్గర టీ, కాఫీ, టీలో వచ్చేసి ఒక 4 వెరైటీస్ ఉన్నాయి. కాఫీ ఉంది అండ్ మమూస్ లో వెరైటీస్ ఉన్నాయి. వెజ్ మమూస్, పన్నీర్ మమూస్, పన్నీర్ టిక్కా మమూస్. ఓకే చెప్పండి. ఇంకోటి మొజిటోస్ ఉన్నాయండి. మొజిటోస్ లో కూడా మనకు ఆల్మోస్ట్ 4 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఇంకోటి వచ్చేసి అది చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్. ఆల్మోస్ట్ ఈ మెనూ మొత్తం మన దగ్గర అవైలబుల్ లో ఉందండి. బయట మీరు ఏ రెస్టారెంట్ తో కంపేర్ చేసుకున్నా ఈ మెనూ అనేది మనకు చాలా రీజనబుల్ గా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. క్వాంటిటీ కూడా చాలా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మనకి క్వాంటిటీ కూడా ఉంటుంది. ఇంకోటి సాయినాథ్ రెడ్డి గారు, అంటే మీరు ఇక్కడ వచ్చి తినే వాళ్ళకైనా అంటే ఇట్లా బ్రోచర్ చూసి ఇట్లా చూసి వీళ్ళు ఆర్డర్ చేసే వాళ్ళకైనా బయట కూడా సప్లై చేస్తారా? మనం ఆల్మోస్ట్ నియర్ బై ఏరియాలో వాళ్ళు ఎంత చిన్న ఐటమ్ అయినా మన దగ్గర వెజ్ మంచూరియా వచ్చేసి తక్కువ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. ఓకే. 60 రూపీస్ వెజ్ మంచూరియా కూడా నియర్ బై మనం 3 kilometers ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాం. ఎంత చిన్న కస్టమర్ కానీ పెద్ద కస్టమర్ కానీ చిన్న క్వాంటిటీ అయినా, 1 ప్రోడక్ట్ అయినా కూడా 10 ప్రోడక్ట్లు అయినా కూడా చిన్న సింగిల్ 60 రూపీస్ ఐటమ్ తో సహా మనం ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు ఫర్దర్ గా ఫంక్షన్స్ కు అండ్ బర్త్డే పార్టీలస్ కూడా క్యాటరింగ్ స్టార్ట్ చేసాము. వాళ్ళకు బిర్యానీ గానీ, వెజ్ గానీ, నాన్ వెజ్ గానీ ఎనీ ఐటమ్ కావాలన్నా కూడా మనం వాళ్ళకు క్యాటరింగ్ తో సహా, క్యాటరింగ్ బాయ్స్ తో సహా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం ఎవ్రీథింగ్ ఎక్కడంటే అక్కడికి హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు మనకు వాళ్ళకి బల్క్ ఆర్డర్ ఉంది, బల్క్ ఫంక్షన్ ఉంది, 200 members 300 members అని అన్నప్పుడు మనం క్యాటరింగ్ బాయ్స్ తో సహా అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడమా, లేకపోతే వాళ్ళ ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఫంక్షన్ జరిగే ప్లేస్ లో ప్రిపేర్ చేయడమా అనేది వాళ్ళ చాయిస్ బట్టి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎవరైనా కావచ్చు సిటీలో, ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా మనం క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా మన రెస్టారెంట్స్ లో ఎవరికైనా ఇలా చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాం. అదే ఈ మధ్య కాలంలో చిన్న బర్త్డేలు అవి జరుగుతుంటాయి కదా, బర్త్డేలు కావచ్చు, చిన్న ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఈవెన్ మ్యారేజ్ డే కూడా 10 మందిని పిలిచి పెడుతుంటారు, పార్టీలు చేసుకుంటారు. కొంతమంది లేడీస్ కూడా పార్టీలు చేసుకుని మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేసుకుంటారు. అట్లాంటి దాన్ని సప్లై చేస్తారా? 100% మనం దానికి నియర్ బై ఏరియాలో ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. కొంచెం 3 kilometers కి ఎక్స్ట్రా డిస్టెన్స్ ఉన్నంత మాత్రం వల్ల మనం ట్రావెల్ కి 50% ఛార్జ్ చేస్తున్నాం. 50% వాళ్ళు బేర్ చేస్తే 50% ట్రావెలింగ్ ఛార్జెస్ మనం బేర్ చేస్తున్నాము. నియర్ బై 3 kilometers అయితే ఎనీ సింగిల్ ఐటమ్ ఫ్రీ హోమ్ డెలివరీ తోటి పంపిస్తున్నాం. అదే విధంగా మనం బిర్యానీలో వాడే మెటీరియల్ అయితే ఏదో ఉంటుందో అది మసాలాకు సంబంధించిన ప్రతి ఐటమ్ మనం హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి కంపెనీ పౌడర్ కూడా మనం యూజ్ చేయట్లేదు. మనం ఓన్లీ మసాలా మెటీరియల్ ని తీసుకొని వచ్చి మనం
స్వతహాగా హోమ్ మేడ్ గా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఎవరికైనా బిర్యానీ కావాల్సిన వాళ్ళు అంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కానీ మనం డెలివరీ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఆన్లైన్ యాప్ స్విగ్గీ జొమాటోలో కూడా మన యొక్క ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు నియర్ బై ఏరియాస్లో ఉన్న వారికి సేమ్ మెనూ రేటుకే మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన మెనూలో ఏదైతే రేటు ప్రొవైడ్ చేసామో ఇదే రేటుకి ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండకుండా మెనూ రేటుకే మనం ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాం. అడ్రస్ ఈ ఏరియాలో అదే విధంగా మన అడ్రస్ వచ్చేసి రెడ్డిస్ డైరీ ట్రీస్, బోడుప్పల్, సాయిబాబా టెంపుల్ లైన్, పిల్లర్ నెంబర్ 88 నుంచి లెఫ్ట్ తీసుకోగానే మన లెఫ్ట్ సైడ్ లో రెడ్డిస్ డైరీ ట్రీస్ అని ఉంటుంది. ప్లీజ్ విజిట్. మనకు ఎవరిదైనా బర్త్డేలు ఉన్న బర్త్డే సెలబ్రేషన్స్ కి మనం వాళ్ళ యొక్క అయిన బిల్లుకి స్పెషల్ డిస్కౌంట్ కానీ లేదా వాళ్ళకి ఏదో గిఫ్ట్ రూపంగా కానీ ఖచ్చితంగా మన రెడ్డిస్ డైలీ ట్రీస్ తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి. అదేవిధంగా మన ఫుడ్ను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు యువత కొంతమంది ఎంబీఏలు చేస్తారు, కొంతమంది డిగ్రీలు పీజీలు చేస్తుంటారు. వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ కొంతమందికి ఇట్లాంటి ఫుడ్ కోర్ట్లు ఇట్లాంటివి కూడా పెట్టాలనుకుంటారు. బిర్యానీ పాయింట్లు కావచ్చు, రకరకాల టీ షాపు, రకరకాలు. వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు అనుభవంతో? ఏది అనేది కూడా బిజినెస్ అనేది ఒకసారి పెట్టడం తోటే మనకు సక్సెస్ అనేది అస్సలు ఉండదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పటికీ నేను బిజినెస్ స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతున్నా కూడా ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మనకు ప్రాఫిట్ తక్కువ ఉన్న వచ్చే కస్టమర్లు ఎక్కువ పెరిగిన కొద్దీ మనం బిజినెస్ లో సక్సెస్ కాగలుగుతాం. ఓకే. సో ఒకరి దగ్గర ఎంప్లాయ్గా చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం కంటే మనకున్నదంటే మనకు సడన్ ఒక 4 months కానీ 5 months కానీ 6 months కానీ ప్రాఫిట్ లేకపోయినా ఫర్దర్గా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి 100% గ్రోత్ ఉంటుంది. అది మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ పైన, క్వాలిటీ పైన అండ్ మనం తీసుకునే రిసీవింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటారు. అలా ఎలాంటి కస్టమర్నైనా మనం ఒకే విధంగా రిసీవ్ చేసుకొని ఒకే రకంగా మనకు వాళ్ళు అడిగిన ఎలాంటి క్వశ్చన్స్కైనా మనం ఒకటే రకంగా ఆన్సర్ ఇస్తూ ప్రతి కస్టమర్ను సాటిస్ఫై అయ్యే విధంగా మన కస్టమర్కి సర్వీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గెట్ కావచ్చు. ఓకే, ఒకసారి లోపలికి వెళ్దాం. ఏంటి సార్ లోపల ఏం చేస్తారు ఇందులో చెప్పండి. అంటే ఇది ఇన్సైడ్ ఇక్కడేం తయారు చేస్తారు, అక్కడ బిర్యానీ తయారు చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు? మనకు మెయిన్ వచ్చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ రైస్ అండి. ఫాస్ట్ ఫుడ్ రైస్ బాయిల్ కావడం తోటే మనము అతను గంటె తిప్పడానికి అనేది పాసిబుల్ కాదు. దాన్ని కొంచెం ఇట్లా డ్రై అయ్యేలా ఇక్కడ రైస్ ఇలా పేరుస్తాడు. పేర్చిన తర్వాత మనకి ఇలా రైస్ ఫాస్ట్ ఫుడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ కానీ న్యూడిల్స్ కానీ వెంటనే బాయిల్ అవడం తోటే ప్రిపేర్ చేయడం అనేది కష్టం. సో కొంచెం వాటర్ డ్రై అయ్యేలా ఇలా ప్రిపేర్ చేస్తారు. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మమూస్ మిషన్ అండి. మనకి ఇది ఆల్మోస్ట్ మమూస్ గానీ, నగెట్స్ గానీ, పాప్కార్న్స్ గానీ మనం ప్రతి దానికి మిషన్ యూజ్ చేస్తాము. ఇంకోటి వచ్చేసి మనకు పిజ్జా బర్గర్లు కూడా ఉన్నాయండి. మనకు పిజ్జా బర్గర్ శాండ్విచ్ మిషన్ అనేది మనం శాండ్విచ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎట్లా ఇది ఇందులో చేస్తారా? శాండ్విచ్ చేస్తాం. ఇంకోటి మనకి మిల్క్ షేక్స్ ఉన్నాయండి. మిల్క్ షేక్ గానీ, లస్సీ గానీ 4 varieties ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టీ, కాఫీ అండ్ మ్యాగీ కూడా ఉందండి. ఎగ్ మ్యాగీ అండ్ నార్మల్ మ్యాగీ, వెజిటేబుల్ మ్యాగీ. టీలో వచ్చేసి మనం 5 varieties ఇస్తున్నాం. కాఫీ ఉంది, బూస్ట్, హార్లిక్స్. ఇంకేంటి ఇవేంటి? మజిటోస్ అనేది మాక్టైల్స్. ఇందులో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 6 varieties ఉంటాయి. ఇందులో ఫ్లేవర్స్ వాళ్ళకి మనకు ఏ మజిటో కావాలి అని కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ బట్టి మనం మజిటో తయారు చేసి ఇస్తాం. స్ట్రాబెర్రీ ఉంటుంది, వాటర్ మిలన్ ఉంటుంది అండ్ బ్లూ కార్క్యూ, అది వాటర్ మిలన్ సార్. ఓహో, ఇవన్నీ ఎందులో యూజ్ చేస్తారు? మజిటోస్ ప్రిపేర్ చేయడానికి మనం ఇది వాడతామని మాక్టైల్స్ అంటాము. మాక్టైల్స్ ఇప్పుడు ఎక్కువ కొందరు బయట దొరికే మాక్టైల్స్ కు మన మాక్టైల్స్ కు మంచి క్వాలిటీ ఇస్తాం. ఇది అండ్ యూత్ ఎక్కువ వీటికి అట్రాక్ట్ అవుతారు. టేస్ట్ ఉంటుంది. కూల్ డ్రింక్స్ కంటే బెటర్ గా ఉంటుంది. అంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి కూల్ డ్రింక్స్ కంటే బెటర్ గా ఉంటుంది. మంచి టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఇది ఫ్లేవర్ లిక్విడ్ ఉంటుందండి. వాళ్ళకి ఎలాంటి ఫ్లేవర్ కావాలన్నప్పుడు ఆ ఫ్లేవర్ ని మనం అందులో మిక్స్ చేసి అండ్ సోడా వేసి, లెమన్ వేసి, పుదీనా వేసి ప్రిపేర్ చేసి ఇస్తాం. ఓకే, అంటే ఇది ఈ ఏరియాలో మంచిగా, అంటే ఈ ఏరియాలో సెట్ అవుతుందా? ఫర్దర్ గా ప్రస్తుతానికి అయితే పర్లేదు. బట్ ఇంకా కొంచెం సెట్ కావాల్సింది. ఇంకొక 2-3 months వరకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. మనం మనం దీన్ని ఎక్కువ ఎక్స్చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత వరకు మనం ఫుడ్ ని ఎక్కువ మందికి టేస్ట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇట్లాంటి ఎందుకంటే ఇవి ఒకసారి తయారైతే నిల్వ ఉంచుకోవడానికి వీలుండదు. అవును సార్, ఇట్లాంటి చాలా చాలా కేర్ఫుల్ గా చేయాలి బిజినెస్. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇట్లాంటి కొన్ని హడిల్స్ వచ్చేసి ఇబ్బంది పడి కొన్ని కొలాప్స్ అయిపోయింది. ఆ టైంలో ఎట్లా ఎదుర్కొంటారు? అట్లాంటి సమయంలో మనం ఖచ్చితంగా అలాంటి విషయంలో లాస్ భరించాల్సి ఉంటుంది. మనం క్వాలిటీ లేదు, అది మనకు స్టోరేజ్ ఉంది అన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా నియర్ బై ఎవరికన్నా లేని వాళ్ళకు కానీ, స్ట్రీట్ లో ఉండే వాళ్ళకి కానీ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని మళ్ళీ యూజ్ చేయడం అనేది మన దగ్గర అస్సలే ఉండదండి. మన దగ్గర ఫుడ్ మిగిలిపోయింది అంటే దాన్ని మళ్ళీ స్టోర్ చేయడం అనేది అస్సలు ఉండదు. స్టోర్ చేస్తే అది ఖరాబ్ అయిపోతుంది. సో మన స్టోర్ చేయకుండా మిగిలిన ఏ ఫుడ్ అయినా కూడా మనం బయట వాళ్ళకు
ఎవరైతే తినలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి ఆ ఫుడ్ ని ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఫ్రెష్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫుడ్ స్టోర్ అనేది మన దగ్గర అస్సలు ఉండదు. కస్టమర్ నమ్మకం కూడా కోల్పోకుండా, నమ్మకం ఒక్కసారి మనకు మిగిలితే మినిమం బిర్యానీస్ కానీ మిగిలితే మనం దాని వల్ల లాస్ అయితే 5 to 1000 రూపీస్, 500 to 1000 రూపీస్. కానీ కస్టమర్ దగ్గర ఒక్కసారి మనం క్వాలిటీ కానీ టేస్ట్ కానీ మనం మిస్ అయితే మళ్ళీ ఇంకోసారి కస్టమర్ మనకి రిటర్న్ రాడు, మనం చాలా ఇబ్బంది కావాల్సి వస్తుంది. బట్ మన లాస్ అయితే ఎంతో కొంత చిన్న అమౌంట్ ఉంటుంది. ఆ చిన్న అమౌంట్ మనం లాస్ మనం బేర్ చేయగలిగితే లాస్ అంటే ఫుడ్ బిజినెస్ లేనప్పుడు నెక్స్ట్ డే మనకు బిజినెస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఇది చాలా ముఖ్యమైనట్టు. కస్టమర్ ని నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలి. ఆ రోజు కొద్దిగా నష్టం వస్తుండొచ్చు కానీ భవిష్యత్తులో జరిగే బిజినెస్ మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ఆ చిన్న నష్టాలను భరిస్తే భవిష్యత్తులో బిజినెస్ బాగుంటుంది అన్నట్టుగా మెసేజ్ ఇస్తున్నారు సాయినాథ్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి బతుకు బాటకు సంబంధించిన ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళ బిర్యానీ పాయింట్ యంగ్ అండ్ డైనమిక్ ఈ విధంగా మంచి కాన్సెప్ట్ తోటి రకరకాల బిజినెస్ చేసి వచ్చారట. దీంతో అంతా ఫోకస్ అంటే ఆయనకున్నట్టు అనుభవంతో ఈ బిర్యానీ పాయింట్ నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీలాంటి యువత కూడా సాయినాథ్ రెడ్డి లాంటి యువకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, బోడుప్పల్ అండ్ ఉప్పల్, హైదరాబాద్.